శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్పోర్ట్ లో తనిఖీలు నిర్వహించిన డిఆర్ఐ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి సుమారు 1 కిలో 400 గ్రాముల బంగారం సీజ్ చేశారు. ఇక ప్రయాణికుడి బూట్లతో పాటు అతని బ్యాగ్ ప్యాక్ ను తనిఖీ చేయడంతో గోల్డ్ అక్రమ తరలింపు వెలుగు చూసింది. నిందితుడు తరలిస్తున్న 2 పసుపు రంగుల పెద్ద మోటార్ బాల్ ఇక లోహపు గొలుసు ను పట్టుకున్నారు. ఆ బంగారాన్ని తూకం వేయగా 1 కిలో 391 గ్రాములు ఉన్నట్లు, అలాగే దీని విలువ 1,06,909 రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇక దుబాయ్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా బంగారం తరలిస్తున్న ప్రయాణికుని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బంగారం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి డిఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్పోర్ట్ లో తనిఖీలు నిర్వహించిన డిఆర్ఐ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి సుమారు 1 కిలో 400 గ్రాముల బంగారంను సీజ్ చేశారు. ప్రయాణికుడి బూట్లతో పాటు అతని బ్యాగ్ ప్యాక్ ను తనిఖీ చేయడంతో గోల్డ్ అక్రమ తరలింపు వెలుగు చూసింది. నిందితుడు తరలిస్తున్న 2 పసుపు రంగుల పెద్ద మోటార్ బార్ లోహపు గొలుసును పట్టుకున్నారు. ఆ బంగారాన్ని తూకం వేయగా 1 కిలో 391 గ్రాములు ఉన్నట్లుగా, అలాగే దాని విలువ 1,06,909 రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇక దుబాయ్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా బంగారం తరలిస్తున్న ప్రయాణికుని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బంగారం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి డిఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో సీతారామ ప్రాజెక్టు